హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇక్కడ అటుకులతో వడలు చేస్తున్నానండి. చూడండి, ఈ కప్పుతో 1.5 అటుకులు తీసుకున్నాను. ఇలా నీళ్లు పోసి 2-3 సార్లు కడిగి మంచినీళ్ళు పోద్దాం. ఈ విధంగా వాటర్ అంతా వడకట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు వాటర్ పోద్దాం. మరీ ఎక్కువగా నానకుండా, అంటే మరీ పిండి అణుకువ కాకుండా ఉంటుంది. మనం ఆయిల్లో వేసినప్పుడు వాటర్ పీల్చకుండా ఉంటుందన్నమాట. ఎక్కువ లూజ్ ఉంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి. అందుకని సాధ్యమైనంత వరకు మనం వడల కన్సిస్టెన్సీలోనే మనం కలుపుకుందాం. ఓకేనా? కాసేపు మూత పెట్టి ఉంచుదాం. మనం దీనికి ఒక చట్నీ, టమాటా చట్నీ చేస్తున్నాను సింపుల్గా. కొద్దిగా ఆయిల్ వేసి, ఒక స్పూన్ ఆయిల్ వేసాను, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ఉంది, ఇప్పుడే వేస్తే నల్లగా అయిపోతాయి, లాస్ట్లో వేద్దాం. దోరగా వేయించుకుందామండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఉల్లిపాయ వేసానండి, తరిగిన ముక్కలు, ఒక ఉల్లిపాయ. ఇప్పుడు ఒక చిన్ని టమాటాలు అయితే 2, పెద్దదైతే 1 టమాటా చట్నీ. ఇందులోనే 4 ఎండుమిర్చి. అటుకుల వడలైనా తినచ్చు. చట్నీతో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. తగినంత ఉప్పు. పల్లీ చట్నీ అయినా బాగుంటుందండి. నేను ఇక్కడ టమాటా చట్నీ చేస్తున్నాను, చూడండి. ఇవి ఎక్కువగా మగ్గనవసరం లేదు, సింపుల్గా టమాటా పచ్చడి అండి. ఇది ఇడ్లీకి, దోశకు, వాటికి కూడా బాగుంటుంది, ఉప్మాకి, వాటికి. ఇప్పుడు మనము అటుకుల వడల కోసం చేస్తున్నాము. కొత్తిమీర వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది, పచ్చడి బాగా రుచిగా ఉంటుంది. కావాలంటే ఇంగువ, పసుపు కూడా వేసుకోండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత మనము చట్నీ చేసుకొని పోపు పెట్టుకుందామండి. ఒక జార్ తీసుకొని చల్లారింది, దీనికి టమాటా చట్నీ చేసుకుందాం. ఈ వడలు షార్ట్ వీడియో పెట్టాను, కానీ క్లియర్గా అర్థం అవ్వలేదు అంటున్నారు. ప్రాసెస్ పెద్దగా ఉంటుంది, అందుకే లాంగ్ వీడియో చేస్తున్నాను. మళ్ళీ చట్నీ చేసుకుందాం. ఇది ఇప్పుడు మిక్సీ వేసుకొని చట్నీ చేసుకుందాం, తర్వాత పోపు పెట్టుకుందాం. అన్నీ వేసేసాం, ఉప్పు అన్నీ వేసేసాం. 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. జీలకర్ర, కరివేపాకు, కొంచెం మినపప్పు, ఒక ఎండుమిర్చి కూడా వేసాను. పోపు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చట్నీ సిద్ధంగా ఉంది, మనం ఇంకా అటుకుల వడలు చేసేసుకుందాం. చట్నీ సూపర్గా ఉంది కదా, వావ్. ఒకసారి అంతా కలిపేద్దాం. ఆయిల్ పోసుకుందాం, సన్న మంట మీద పెడదాం. ఈ లోపల మనము పిండి కలిపేసుకుందాం. చూడండి, ఇక్కడ ఆనియన్, కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి 1, కొత్తిమీర కొంచెం, అల్లం,
సాల్ట్ వేసానండి. ఇక్కడ జీలకర్ర. మనం బైండింగ్కి పెరుగు ఒక 2 స్పూన్లు బియ్యపిండి వేసుకుంటే చాలు. కలుపుదామన్నీ. ఇది బాగా మెత్తగా కలుపుదాం. బాగా నానిపోయింది. మనం ఒక 2 స్పూన్ల దాకా వాటర్ వేసాం కదా, బాగా నానిపోయింది. మరీ లూజ్గా వద్దండి. పెరుగు ఒక 2 స్పూన్లు పెరుగు వేస్తున్నానండి. బైండింగ్ కోసం ఒక 2 స్పూన్లు, 2-3 వేసుకోవచ్చు. క్రిస్పీగా వస్తాయండి బియ్యపిండి వేస్తే. మరీ లూజ్గా వద్దండి. ఇలా చూడండి కన్సిస్టెన్సీ. ఒక స్పూన్ ఆయిల్ వేస్తే చేతికి అంటుకోకుండా వస్తుంది. చూడండి, చేతికి అంటుకోకుండా వస్తుందండి. ఇలా వస్తుంది ముద్దకి. ఒక స్పూన్ ఆయిల్ వేసాను, అంటుకోకుండా వస్తుంది. సరిపోకపోతే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. 1 పచ్చిమిర్చి సరిపోలేదు. ఉప్పు కారాలు మీ ఇష్టం అండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. కొంతమంది బాగా స్పైసీగా తినాలనుకుంటారు. ఇక్కడ మనం చట్నీ కూడా చేసాం కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను. తీసుకొని వడలకు రుద్దుకున్నట్టుగా మనము వడల పిండి చేసినట్టుగా చేసుకోవాలి. చూసారు కదా, చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనకు కావాల్సిన సైజులో పిండి ముద్ద తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా అన్ని వడలు ఒకసారిగా చేసుకొని వేసేసుకోవచ్చు. ఒకటొకటి వేసుకుంటూ ఉంటే మాడిపోతూ ఉంటాయి. మనం ఒకసారి చేసుకొని వేసేసుకున్నామంటే ఒకేసారి పని అయిపోతుంది. కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత మనకి ఈజీగా ఇలా తీసి ఒకేసారి వేసుకొని కాల్చుకోవచ్చు. కొంచెం ఆయిల్ తీసుకొని చేసుకోండి, చక్కగా వస్తాయి. ఇట్లా రౌండ్గా చేసుకొని వడల్లాగా హోల్ చేసుకుందామంటే చుట్టూ కూడా వేగుతాయి. లేదంటే మధ్యలో కొంచెం ఇదిగా ఉండొచ్చు. ఇదిగోండి ఆయిల్. ఎక్కువ వాటర్ వేసి పిండి మాత్రం కలపకండి, ఆయిల్ పీల్చేస్తుంది. ఫస్ట్ టైం నాకు అలాగే ఎక్స్పీరియన్స్ అయింది. అందుకే వాటర్ ప్లేస్లో మనము ఎంత కావాలన్నా కన్సిస్టెన్సీ కోసం పెరుగు వాడుకోవచ్చు. పల్చగా కూడా ఒత్తుకొని రంధ్రం లేకుండా కూడా చేసుకోవచ్చు, మసాలా వడల్లాగా. ఇదిగోండి ఇలా. మినపవడల్లాగా నీళ్ళల్లో చేయబెట్టి దీనిలో పెట్టి ఆయిల్లో వేస్తూ ఉంటే ఆయిల్ బాగా పీల్చేస్తుందండి. మనం ఇలా చేసుకునేలోపు స్టవ్ మీద ఆయిల్ కాగిపోయి ఉంటుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అనే బటన్ని నొక్కండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తాయి. కొంచెం సేపు కాలిన తర్వాత కదుపుదామండి. ఇప్పుడే వద్దు, సిమ్లోనే ఉంచి వేపుదాం. హైలో పెడితే పైన బ్రౌన్గా వచ్చేస్తుంది, లోపల పిండి పిండి ఉంటుంది. విడిగా వస్తాయి ఎత్తుక్కోకుండా. ఈవిడేంట్రా వంటలు చేస్తుంది, మెడిటేషన్ చెప్తుంది అనుకుంటూ ఉన్నారా? మెడిటేషన్ చేసుకుందామండి, ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఇలాంటి వంటలు శాకాహార వంటలండి. ఇవన్నీ కూడా శాకాహారం, సాత్వికం
ఈ సాత్విక ఆహారం తీసుకుంటూ మనం మెడిటేషన్ చేసుకుంటూ మన ఛానల్ని రన్ చేసుకుందామండి. థ్యాంక్ యూ. పైనుంచి ఇలా కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు ఆయిల్లో వేయించి గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి కారం కూడా ఉండదండి ఆయిల్లో వేగినందుకు. చూసారా, కరకరలాడే అటుకుల వడలు రెడీ. టమాటా చట్నీతో ఎంజాయ్ చేద్దామండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే, నేను మీ పద్మజ. బాయ్.